నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సంధ్య. తెలుగు వారికి ఎంతో ఇష్టమైన ఉగాది పండుగ రోజు చేసుకునే ఉగాది పచ్చడి అయితే ఈరోజు మనం చేసుకుందామండి. వాటి కోసం అయితే నేను అలా అన్నీ సిద్ధం చేసుకున్నానండి. ఉగాది పచ్చడిలో 6 రుచులు కలిగి ఉంటుంది కదా, వాటన్నిటికీ ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందండి. వాటిని ఉగాది పచ్చడి మనం చేసుకుంటూ ఒక్కొక్క ప్రత్యేకతని మనం తెలుసుకుందామండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకున్నాను నేనైతే. ఫస్ట్ అందులో చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, అది వేయాలి ముందుగా. ఈ చింతపండు గుజ్జు అనేది నేరుగా వ్యవహరించే తీరుకి ప్రతీక అండి. అంటే ప్రతి పని మనం ఎలా చేయాలనేది నేర్పుతుందంట. ఇంకా నెక్స్ట్ బెల్లం అండి. ఇది మన జీవితంలో ఆనందానికి సంకేతం అండి. చిన్న చిన్న ఆనందాలు ఉంటాయి కదా మన జీవితంలో, వాటికి ప్రతీక ఇదైతే. ఇప్పుడైతే మామిడి పిందెలు ముక్కలు వేసుకుందామండి. ఇవైతే కొత్త ఆరంభం, కొత్త సవాళ్ళని ఎదుర్కొంటుంది. చేదు అనేది సంతోషాలతో పాటు మనకు చేదు జ్ఞాపకాలు కూడా ఉంటాయి కదండి, వాటికి ప్రతీక అండి వేప పువ్వు అనేది. ఉప్పు అనేది జీవితంలో ఉత్సాహానికి సంగీతం అండి. వాటన్నిటిని దిగమందుకొని ముందుకు పోయేదానికి. లాస్ట్గా కారం అండి. సహనం కోల్పోయే పరిస్థితులు వచ్చినా కూడా వాటిని ఎదుర్కొనేలా చేస్తుందంట. వీటన్ని కలిగించింది ఉగాది పచ్చడి అండి. ఈ పచ్చడి కేవలం రుచి కాదండి, సంస్కృతి సాంప్రదాయాలకి ప్రతీక. ఈ ఉగాది పచ్చడితోనే పాత సంవత్సరాన్ని వీడి కొత్త సంవత్సరాన్ని ఆరంభిస్తారు తెలుగువారైతే. ఇది ఇలానే చేసుకుంటారండి మా దగ్గర అయితే. మీ దగ్గర ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇలా కొత్త కుండలో కొంచెం పెట్టి దేవునికి నైవేద్యం అయితే పెడతారు. నేనైతే ఇంత చిన్న కుండలో పెట్టానండి. బాగుంది కదా, మీకు నచ్చింది అనుకుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.